పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరో 6 కొత్త ఎయిర్పోర్ట్లు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రం జిల్లాలలో ఇక రై ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ అంటే ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ వినిపించింది. ఆంధ్రప్రదేశ్లో పలు రకాల కొత్త ఎయిర్పోర్టులను సైతం నియమించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో మరో 6 చోట్ల ఈ ఎయిర్పోర్టులను కట్టాలని ఏపీ సర్కార్ కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. ముఖ్యంగా శ్రీకాకుళం, కుప్పం, నాగార్జున సాగర్, అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలు వంటి ప్రాంతాల్లో విమానాశ్రయాలను నిర్మించడానికి కూటమి ప్రభుత్వం భావిస్తుందట. కుప్పంలో 1501 ఎకరాల భూమిని, నాగార్జున సాగర్లో 1670 భూమి, తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాల భూమి, అన్నవరంలో 787 ఎకరాలు, శ్రీకాకుళంలో పలాస డివిజన్లో సైతం 1383 ఎకరాల భూమిని, అలాగే ఒంగోలులో 657 ఎకరాల భూమిని ఉన్నట్లు గుర్తించారట. ఇందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా చేసేలా ఎన్డీఏ ప్రభుత్వం పలు రకాల నిర్ణయాలను తీసుకుంటారు. దీనికి మొత్తం మీద 1.92 కోట్ల రూపాయల నిధులను రిలీజ్ చేసినట్లుగా సమాచారం. ఇవే కాకుండా గడిచిన 2 రోజుల క్రితం జాతీయ రహదారులను విస్తరణ చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా తెలియజేశారు. జాతీయ రహదారుల విస్తరణకు కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ తెలియజేసింది. అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఈ విషయాన్ని సైతం తెలియజేశారు. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అంటే రాజమహేంద్ర నుంచి అనకాపల్లి, అలాగే రాయచోటి నుండి కడప జాతీయ రహదారులకు సైతం విస్తరణకు సైతం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలియజేశారు సీఎం రమేష్. ఇందులో రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వద్ద వరకు 4 వరుసల రహదారిని సైతం 6 వరుసలు విస్తరింపజేసేలా చూస్తారట. ఇదే కాకుండా పలు జాతీయ రహదారులను కూడా విస్తరింపజేసేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో 6, తెలంగాణలో 4 ఎయిర్పోర్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కొత్త విమానాశ్రయాల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఫిజిబిలిటీ అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు విడుదల చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉండడంతో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అన్ని అనుకుంటున్నట్లు జరిగితే త్వరలో 2 రాష్ట్రాలకు 10 విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. 10 నగరాల ప్రజలు వేగవంతమైన ప్రయాణాన్ని అందిపుచ్చుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కుప్పం, శ్రీకాకుళం, నాగార్జున సాగర్, తాడేపల్లిగూడెం, ఒంగోలు, తూని పట్టణాల్లో కొత్త ఎయిర్పోర్టులను నిర్మించాలన్న ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 6 పట్టణాలకు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. అయితే ఈ ప్రాంతాల్లో ఎయిర్పోర్టుల నిర్మాణానికి అనువైన పరిస్థితులు, సాధ్యాలను పరిశీలించి అధ్యయనం చేయడానికి ఫిజిబిలిటీ స్టడీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తొలి అడుగుపడినట్లయింది. తెలంగాణలోనూ 4 కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణకు ఒకే ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారింది. అయితే హైదరాబాద్తో పాటు కొత్తగా కొత్తగూడెం, ముమ్మనూరు, రామగుండంలలో ఎయిర్పోర్ట్ నిర్మించాలని భావిస్తుంది. వరంగల్ ఎయిర్పోర్టుకు ఇప్పటికే ఎన్ఓసీ సాధించారు. కొద్ది రోజుల్లోనే వరంగల్ వాసుల కల నెరవేరనుంది. వరంగల్కు ఎయిర్పోర్ట్ వస్తే మరింత వేగంగా నగరం విస్తరించే అవకాశం ఉందని ఆ ప్రాంత వాసులు భావిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు 10 ఎయిర్పోర్టుల నిర్మాణం పూర్తయితే ఈ 10 పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.